చారని ఈ తీరులో ఎప్పుడైనా ఒక్కసారి ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఒక్కసారి చేసి చూడండి. రైస్‌లోనే కాదు విడిగా అయితే గ్లాసులు గ్లాసులు తాగేస్తారు. టేస్ట్ అంత బాగుంటుంది. ఈ విధంగా చేసుకొని ఒక్కసారి రుచి చూస్తే చాలండి. వారానికి 2 సార్లైనా ఈ విధంగా ట్రై చేస్తారు. టేస్ట్ అంత బాగుంటుంది. మరి ఇంత టేస్టీ రెసిపీని లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక అర కేజీ టమాటాలని 1కి 2 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. బాగా పండిన టమాటాలైతే టమాటా చారుకి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా టమాటాలు మునిగేంత వరకు వాటర్ని వేసుకోవాలి. అలానే సరిపడినంత ఉప్పు వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 7 నుండి 10 నిమిషాల వరకు మీడియం టు హై ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఈ విధంగా ఉడుకుతాయండి. ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి టమాటాలని పూర్తిగా చల్లారనివ్వాలి. టమాటాలు పూర్తిగా చల్లారిన తర్వాత చేతితో మ్యాష్ చేసుకుంటే టమాటాల నుండి గుజ్జు వాటర్ సపరేట్ అవుతుందండి. టమాటాలో ఉండే పిప్పిని సపరేట్ చేసుకొని వాటర్ని సపరేట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చేతితో మ్యాష్ చేసుకున్న తర్వాత టమాటా పిప్పిని సపరేట్ చేసేసుకుందాము. ఓన్లీ వాటర్ ఉండేలాగా ఈ విధంగా టమాటా గుజ్జుని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా టమాటాలో నుండి రసాన్ని తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. మనం చేసుకుంటున్న టమాటా చారుకి ఆయిల్ తక్కువగానే పడుతుందండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ వరకు ఆవాలను వేసుకొని ఆవాలు చిటపటమన్న తర్వాత 2 స్పూన్ల వరకు శనగపప్పును వేసుకోవాలి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి సెట్ చేసుకొని ఆవాలు శనగపప్పు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 2 రెబ్బల వరకు కరివేపాకును వేసుకొని కరివేపాకు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తాలింపుని ఎంత బాగా ఫ్రై చేసుకుంటే మన టమాటా చారు అనేది టేస్ట్ అంత బాగుంటుందండి. అలానే 2 మీడియం సైజు ఉల్లిపాయలని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకొని తాలింపులో వేసుకోవాలి. 2 పచ్చిమిర్చిని ఘాట్లు పెట్టి వేసుకోవాలి. అలానే కొద్దిగా పసుపు, ఉల్లిపాయలకి సరిపడినంత ఉప్పుని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి సెట్ చేసుకొని ఉల్లిపాయలు కొద్దిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1.5 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కంపల్సరీ అండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటేనే మన టమాటా చారు అనేది రుచి చాలా బాగా వస్తుంది. ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి అన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత టమాటాల నుండి రసం తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ టమాటా రసాన్ని కూడా దీనిలో వేసుకోవాలి. ఈ స్టేజ్లో మనం చేసుకుంటున్న టమాటా చారుకి సరిపడినన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే స్కిప్ చేసేస్తున్నానండి. అలానే 1 స్పూన్ వరకు కారం, 1 చిటికెడు ధనియాల పొడిని వేసుకోవాలి. చూడండి, కొద్దిగా వేసుకోవాలి. కొద్దిగా వేసుకుంటేనే టమాటా చారుకి ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోకి సెట్ చేసుకొని 2 పొంగులు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఈ టమాటా చారు మరీ ఎక్కువగా మరగాల్సిన అవసరం లేదండి. ఇలా ఈ విధంగా మరిగించుకుంటే సరిపోతుంది. ఒకసారి అంతా మిక్స్ చేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో ఈ స్టేజ్లో చెక్ చేసుకోవాలి. నేను సాల్ట్ చెక్ చేశానండి. సాల్ట్ కొద్దిగా తక్కువగా అనిపించింది. సో కొద్దిగా సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. మీరు కూడా సాల్ట్ ఈ స్టేజ్లో చెక్ చేసి అవసరమైతే సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఈ టమాటా చారుని రాగి సంకటిలోకి ప్రిపేర్ చేశాను, కానీ ఒక్కసారి టేస్ట్ చూసిన తర్వాత గ్లాస్లో పోసుకొని తాగితేనే బాగుండు అనిపించిందండి. టేస్ట్ అంత బాగుంటుంది. మీరు కూడా హ్యాపీగా ట్రై చేయొచ్చు. మరి రెసిపీ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.